రామ్ భాగ్యశ్రీ బోర్సే వీళ్ళిద్దరు జంట పైన అయితే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. మరి ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయిపోయి కూడా అయిపోయింది. సో సినిమా రిజల్ట్ కూడా ఎలా వచ్చింది అందరూ తెలిసిందే. మరి సినిమా అయిపోయినా కానీ వాళ్ళపైన రూమర్స్, వాళ్ళు ప్రేమలో ఉన్నారు, రిలేషన్లో ఉన్నారు, రకరకాలుగా వస్తుంది. మరి దానిపైన అయితే హీరోయిన్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అసలు ఆవిడేమి ఇచ్చారు అంటే రామ్ పోత్నేని, భాగ్యశ్రీ బోర్సే వీళ్ళిద్దరనే కాదు, ఒక యంగ్ హీరోయిన్ ఏ సినిమాలో చేసినా కూడా దానికి తోడు ఫస్ట్ టైం చేస్తే ఖచ్చితంగా ఇలాంటి రూమర్స్ అనేవి మనము మ్యాక్సిమం వింటూ ఉంటాం. సో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య, ఇప్పుడు మనం ఏం చూస్తాం, సినిమా చూసినప్పుడు మంచి కెమిస్ట్రీ ఉందా, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందా, లుక్స్ బాగున్నాయా, వీళ్ళ పేరు ఏ విధంగా ఉంది, ఇలాంటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి చూస్తూ ఉంటారు. సో అదే విధంగా కూడా వాళ్ళిద్దరి మధ్య అంత మంచి అండర్స్టాండింగ్ కానీ, అంత మంచి బాండింగ్ కానీ, ఒక కెమిస్ట్రీ కానీ మనకి కనెక్ట్ అవ్వాలంటే ముందుగా వాళ్ళిద్దరు కనెక్ట్ అవ్వాలి. సో మరి ఒక సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ దశలో ఉన్నప్పుడే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం కానీ, మాట కలిపి, సో వాళ్ళు అప్పుడు వైబ్ అయినప్పుడే అక్కడ యాక్టింగ్ చేసినప్పుడు జీవించినట్టు మనకు ఆ పాత్రలో మనకు కనిపించాలి. సో ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండడం కానీ, కలిసి మాట్లాడుకోవడం కానీ చేస్తూ ఉంటారు. సో బయటికి ఎట్లా అంటే అవి చూసినప్పుడు అరే వీళ్ళిద్దరు వాళ్ళు చాలా క్లోజ్గా కనిపిస్తున్నారు, ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా ఇంత క్లోజ్గా కనిపిస్తున్నారేంటి, క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు, క్లోజ్గా మూవ్ అవుతున్నారు, సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి మనమే డిసైడ్ అయిపోతూ ఉంటారు. సో మరి ఈ సినిమా విషయంలో కూడా, వీళ్ళిద్దరి విషయంలో కూడా అదే జరిగిందనమాట. అండ్ దాని గురించి భాగ్యశ్రీ బోర్సే గారు కూడా స్వయంగా తనే చెప్పిందనమాట. సో చాలా మటుకు ఈ విధంగా రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ అందులో ఏమాత్రం కూడా అసలు నిజం లేదు. మేమంతా కూడా, అంటే మేము ఒక సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మీరు అనుకుంటున్నట్టు ఒక కెమిస్ట్రీ కనిపించాలంటే మేము ఖచ్చితంగా ముందు మాట్లాడుకోవాలి, క్లోజ్గా మూవ్ అవ్వాలి. సో అదేవిధంగా అనుకున్నాం. సో మీరు అనుకున్నట్టు ప్రేమ కానీ ఇంకేదో కూడా లేదు, జస్ట్ ఒక మంచి ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మా ఇద్దరి మధ్య ఏర్పడింది. సో దానికి మించి ఏది కూడా లేదు. అండ్ ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు చేశారు, వాళ్ళతో కూడా ఇట్లా రకరకాలుగా అంటూ ఉన్నారు. సో వాళ్ళతో ఏ సినిమాలు చేశారు, ఏ హీరోయిన్తో చేశారు, ఏ సినిమాలు చేశారు, ఇదంతా కూడా నాకు అవసరం లేదు. సో నా సినిమా ఏ విధంగా ఉంది, మేము ఏ విధంగా చేస్తున్నాం, మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది మాకు తెలుసు. సో దానికి ప్రేమ ఇంకా ఏదేదో పేర్లు పెట్టకండి, జస్ట్ మా ఇద్దరి మధ్య ఉంది ఒక మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పేసి భాగ్య గారు మాత్రం స్వయంగా తనే చెప్పింది. సో ఆ తర్వాత అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అనుకోవచ్చు. బట్ ఇంకా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఏదో ఉంది బయటకట్లా చెప్పుకుంటారులే, లోపల మళ్ళీ ఏదో నడుస్తూ ఉంటుంది, చాలా మంది ఇట్లానే మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. బట్ ఇంకా ఈ విషయంలో స్వయంగా వాళ్ళే చెప్పినప్పటికీ కూడా నమ్మకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. బట్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అదంటారా, సో సినిమా విషయంలో అదంతా కూడా చూపించారు తప్ప అంతకుమించి ఏమీ కూడా ఉండదు.